వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఫిబ్రవరి 12th మనకి మాఘ పౌర్ణమి అని తెలుసు కదా. సో ఆ రోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది అంటారు కదా. సో దానికోసం వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని చెప్తాను మీకు. ఈ బ్రిడ్జ్ కదా, బ్రిడ్జ్ పక్కన మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటంటే ఉప్పు తయారు చేస్తారు కదా, అది ఉప్పు మడులు అని అంటారంటండి. సాల్ట్ అలానే తయారు చేస్తారంట. మనకి ఈ పక్కన మనకి చెరువుల్లా కనిపిస్తున్నాయి కదా, అవి రొయ్యల చెరువులు అంట. నాకు అస్సలు తెలియదండి, ఇవి మా హస్బెండ్ చెప్పారు. నేను చూడడం కూడా ఫస్ట్ టైము. మనకి ఇవన్నీ విలేజెస్లోనే బాగా కనిపిస్తాయి. సముద్ర స్నానం ఎందుకు చేయాలి, ఏంటి అసలు మాఘ పౌర్ణమి అంటే ఏంటి అని మీకు మిడిల్లో చెప్తాను. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మేము ఒంగోలుకి దగ్గరగా ఉన్న కొత్తపట్నం బీచ్కి వెళ్తున్నాము. సో అదే మనకి నియర్ బై ఉంటుందనేసి. సో మేము ఈవినింగ్ అలా 4 కల్లా బయలుదేరామండి. మనకి ఇది వచ్చేసి మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 11th నుంచి ఫిబ్రవరి 12th 7:22 వరకు ఉందండి. ఆ లోపు మనం సముద్ర స్నానం చేస్తే మంచిది. ఫిబ్రవరి 11th రోజు ఈవినింగ్ 6:55కి స్టార్ట్ అయ్యి మనకి ఫిబ్రవరి 12th 7:22 ఎండ్ అయిపోతుంది. ఈ లోపు మనం తలస్నానం చేస్తే చాలా మంచిదండి. అసలు ఎందుకు చేయాలి అంటే దీనికి ఒక స్టోరీ కూడా ఉందండి. మాఘ పౌర్ణమి ఇప్పుడు మన కార్తీక పౌర్ణమి అంటే చాలామందికి తెలుసండి, ఆ రోజు సముద్ర స్నానం చేస్తారు. బట్ మాఘ పౌర్ణమి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. సో దానికి స్టోరీ ఉంది. అదేంటంటే మనకి పూర్వం అంట ధనేశ్వర్ అనే ఒక బ్రాహ్మణ్ ఉండేవారంట. అతను ఏంటంటే భిక్షాటన చేస్తూ తన లైఫ్ని సాగిస్తూ ఉంటే తనకి పిల్లలు ఉండరన్నమాట. పిల్లలు ఉండకపోతే సో ఆ దంపతులకి ఏంటంటే పిల్లలు అంటే సంతానం లేరనేసి చాలా బాధపడుతూ ఉంటారు. వీళ్ళు భిక్షాటనకి వెళ్ళినప్పుడల్లా అందరూ అవమానిస్తూ ఉండేవారంట. అంటే పిల్లలు లేరంటే అప్పుడు ఏంటండి, పురాతన కాలం ఏంటి, ఇప్పుడైనా పిల్లలు లేని వాళ్ళని చాలా చిన్న చూపుగా చూస్తారు. సో వాళ్ళు చాలా బాధపడుతుంటే కాళికాదేవిని ఒక 16 days పూజ చేయమని చెప్పి అక్కడ ఉండే వాళ్ళు చెప్తారంట. వాళ్ళు కూడా చాలా నిష్టగా 16 days కాళికా అమ్మవారిని బాగా పూజిస్తారంట. పూజిస్తే అమ్మవారు పూజ 16 days వ్రతం పూర్తయిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షమయ్యి వాళ్ళకి సంతానం కలిగేలాగా వరమిస్తారంట. అయితే వారికి ఏంటంటే అప్పుడు ఏం చేస్తారంటే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని 32 దీపాలను చేరుకునేదాకా పూర్తయిన తర్వాతనే వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వాళ్ళకి కుమారుడు జన్మిస్తాడు. సో అప్పటి నుండి ఏంటంటే ఈ మాఘ పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమికి ఒక దీపం వెలిగించాలి. వెలిగించి సముద్ర స్నానం చేస్తే మనకి కోరికలు తీరుతాయని, ఏమన్నా పాపాలు ఉంటే తొలగిపోతాయనేసి చాలామంది నమ్ముతారంట. ఇదండి మనకి మాఘ పౌర్ణమి వ్రత కథ. చాలామంది ఇప్పుడు కార్తీక పౌర్ణమి వ్రతం ఎలా చేస్తారో, పోలిపాడ్యమి వ్రతం ఎలా చేస్తారో, సో ఇది కూడా మాఘ పౌర్ణమి వ్రతం చేయాలంటే చేసుకోవచ్చు. బట్ చాలామంది తక్కువగా చేస్తుంటారు, కార్తీక పౌర్ణమి లాగా చెయ్యరు. బట్ తెలుసుకుంటే మంచిది కదా. సో అందుకని నేను కూడా తెలుసుకొని చెప్పాను. సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ మాఘ పౌర్ణమి రోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గంగలో నివసిస్తారనేసి పురాణాలు చెప్తున్నాయంట. ఆ రోజు మనము సూర్య భగవాను తర్పణాలు అర్పిస్తూ సముద్ర స్నానం కానీ నదీ స్నానం చేస్తే చాలా మంచిదంటండి. మనకున్న పాపాలు తొలగిపోతాయంట. సో మీరు కూడా వీలైనంత మనకి దగ్గరలో ఉంటే ట్రై చేయండి, తప్పేం లేదు, చేయండి. ఇంకొకటి బీచ్ గురించి చెప్పాలి. కొత్తపట్నం బీచ్ అండి ఇది. సో నాకు ఫస్ట్ ఈ బీచ్ చూడగానే తండేల్ మూవీ చూశానండి. తండేల్ మూవీ చూసి నెక్స్ట్ డేనే వెళ్ళాను. ఇక్కడ చూడండి మనకి ఇలా పూజ చేశారు. ఎవరో మాఘ పౌర్ణమి రోజు. కార్తీక పౌర్ణమి కూడా ఇలానే చేసి దీపం పెడతారంట. సో మేము అదేం చేయలేదు, జస్ట్ అలా వెళ్ళి సముద్ర స్నానం చేసాము. చాలా బాగా అనిపించిందండి. సముద్ర స్నానం చేస్తుంటే మనకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, అలా కూర్చొని మనం సముద్రాన్ని చూస్తూ ఉండొచ్చండి. అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కుదిరితే వెళ్ళండి. ఇంకొకటి తండేల్ మూవీ అని చెప్పాను కదా. సో మనకి ఆ మూవీ చూసి వచ్చిన తర్వాత ఈ బీచ్ని చూస్తే నాకు ఇంక మైండ్లో మొత్తం ఆ మూవీయే తిరుగుతుందండి. అక్కడున్న బోట్స్ కానీ, అక్కడ ఆ సీ కానీ, మొత్తము A to Z నాకు అదే అనిపించింది. బట్ ఇక్కడ ఫిషింగ్ చేసేవాళ్ళు చాలా, ఆ మూవీ చూసాక అనిపించింది చాలా ధైర్యం ఉండాలండి ఇలా చేయాలంటే. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఫిషింగ్కి వెళ్తారు, వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. బట్ వాళ్ళు చాలా ధైర్యంగా వెళ్తున్నారు.
ఇవి చూడండి, ఇవన్నీ బోట్స్. మనకి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఫిషెస్ ఇంకా రొయ్యలు అవన్నీ పట్టుకొచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఎండబెట్టేసి విలేజెస్కి తీసుకెళ్ళి అమ్మడము, లేదంటే సిటీస్కి ఎక్స్పోర్ట్ చేయము అలాంటివి చేస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ అంత కొంచెం బ్యాడ్ స్మెల్ అనిపించింది. అక్కడ ఉండే వాళ్ళకి అలవాటు, బట్ కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఆ స్మెల్ పడకపోవచ్చు. నాకు కూడా అంత నచ్చలేదు. అసలు చూడండి వ్యూ ఎంత బాగుందో, నాకు చాలా బాగా అనిపించింది. 12 ఇయర్స్ తర్వాత వెళ్ళానండి నేను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు తీసుకెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కసారి పెద్ద అలలు వస్తాయి కాబట్టి మనము పిల్లల్ని కంట్రోల్ చేయలేము. సో వాళ్ళని కొంచెం దూరంగా ఉండి సముద్ర స్నానం చేపిస్తే మంచిది అని అనుకుంటున్నాను. చూడండి బోట్స్ చూడండి. మేము ఎంతమందికి సముద్ర స్నానం అంటే ఇష్టం అండి. మా హస్బెండ్ అయితే చాలా భయపడ్డారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. పిల్లలు మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను, నేను కూడా తెలుసుకొని చెప్పాను. సో నెక్స్ట్ టైం, ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయినా తప్పకుండా ట్రై చేయండి. మీ నియర్ బై ఉన్న ఈ సముద్ర స్నానం చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.